నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు అంతర్జాతీయ నిపుణులు మామిడి గిరిధర్ గారున్నారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు రక్షణ రంగంలో విదేశీ పరిజ్ఞానంపై భారత్ పురోగతి చెందిందా అంటే ఏం చెప్తారు సార్? తప్పకుండా జరగలేదని ఎలా అంటాం మనం. మన ఆపరేషన్ సింధూర్‌లో మనం మెజారిటీ అన్ని మనమే వాడుకున్నాం గదా! ఇన్‌ఫాక్ట్ మనకు S-400 బహుశా రెండో, మూడో మిసైల్స్ తప్ప మనం వాడలేదు. మిగతావన్నీ గూడాను బ్రహ్మోస్ వాడాము. తర్వాత ఆకాష్ మిసైల్స్ వాడాము. ఆకాష్ తీర్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అవి వాడాము మనము. అవన్నీ భారతదేశంలో తయారైనటువంటి ప్రొడక్ట్సే అవి. ఆకాష్ తీర్ అంటే కంప్లీట్‌గా మనవే. ఆకాష్ తీర్ అన్నది మనకు దగ్గర ఉన్నటువంటి చాలా అస్త్రాలున్నాయి. షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్, క్రూజ్ మిసైల్, బాలిస్టిక్ మిసైల్, యాంటీ డ్రోన్ టెక్నాలజీ, తర్వాత మనకు రేడియేషన్ టెక్నాలజీ, ఇటువంటి ఒక 20, 25 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శక్తులన్నిటిని అనుసంధానం చేశాం మనం. ఆ సాఫ్ట్‌వేర్, ఆ టెక్నాలజీ మనదే. ఎవరు మనకి ఇవ్వలేదు. మనమే చేసుకున్నాం. S-400 ఈరోజు రష్యా ఫెయిల్ అవుతోంది. యుక్రెయిన్ వేస్తున్న బాంబులను వాడు తట్టుకోలేకుండా ఉన్నారు. యుక్రెయిన్ వేసే బాంబులను S-400 ఆపలేకపోతోంది. కానీ అదే S-400 మనకు పనిచేసింది. అలాగే బరాక్ అన్న మిసైల్స్ మనకు ఇజ్రాయెల్ నుంచి తీసుకున్నాం. ఈ రెండిటి వాళ్ళ టెక్నాలజీ వేరే, వీళ్ళ టెక్నాలజీ వేరే. లాంగ్వేజ్ వేరే, సాఫ్ట్‌వేర్ వేరే, అన్ని వేరే. ఈ రెండిటిని అనుసంధానం చేసే టెక్నాలజీ మనం చేసాం. అలాగే ఆకాష్ మిసైల్స్ ఈరోజు మాక్సిమం పాకిస్తాన్‌కి ఎంత నష్టమైందో వాళ్ళ ఎయిర్ బేస్‌లు ఇవన్నీ ధ్వంసం చేయడానికి మనకు ఆకాష్, బ్రహ్మోస్ ఈ రెండే వెళ్లి కొట్టొచ్చినాయి. కాబట్టి మన రక్షణ రంగంలో మనం 2014లో ఉన్న పరిస్థితికి, ఇప్పుడున్న పరిస్థితికి చాలా గణనీయంగా మార్పులొచ్చాయి. కీలకంగా ఏంటంటే అంతవరకు మనం శాంతిని కోరుకునే దేశము, గాంధీవాదము, తర్వాత బుద్ధుడు పుట్టిన దేశం, ఇటువంటి భావజాలాలని పెట్టుకొని అనవసరంగా మన దేశం యొక్క రక్షణ రంగాన్ని కుదేలు చేసుకున్నాం. మనమే దాన్ని కంప్లీట్‌గా నాశనం చేసుకున్నాం. అందుకనే 2010లో మోదీ గారు వచ్చేసరికి భారతదేశం ప్రపంచంలో హైయెస్ట్ ఈ డిఫెన్స్ రంగంలో కొనుగోలు చేసే దేశంగా నిలిచింది. మనం నంబర్ 1 స్థానంలో ఉన్నాం. రెండవ స్థానంలో సౌదీ అరేబియా ఉండేది. ఈరోజు అలా కాకుండా మనం ఎక్స్‌పోర్ట్స్ మొదలుపెట్టాం. 23,000 కోట్లు గత సంవత్సరం మనం ఎక్స్‌పోర్ట్ చేసాం. రాబోయే 2 సంవత్సరాలలో బహుశా మనం 50 కోట్ల టచ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. అంటే ఇంపోర్ట్ చేసే దేశం నుంచి ఎక్స్‌పోర్ట్ చేసే దేశంగా ఈరోజు ఎదుగుతున్నాం మనం. మన దేశంలో ఆల్‌మోస్ట్ అక్కడి నుంచి తెచ్చేవన్నీ కూడాను మనం మన దేశంలో తయారు చేసుకుంటున్నాం. లాస్ట్ షిప్ రష్యా నుంచి వచ్చింది. ఐఎన్ఎస్ తమాల్ అని గత నెలలో వచ్చింది. మన ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఇంక దీని తర్వాత షిప్పులు ఏవి కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోము. అన్ని మన దేశంలో తయారవుతాయని చెప్పారు. ఆల్రెడీ మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా మన కొచ్చిన్ షిప్ యార్డ్‌లో ఐఎన్ఎస్ విక్రమ్ మనమే తయారు చేసుకున్నాం. ఇప్పుడు మూడోది కూడా భారతదేశంలో తయారవబోతోంది. కాబట్టి మనం క్రమేపీ విదేశీ డిపెండెన్సీస్ నుంచి మన దేశంలో తయారు చేసుకునే శక్తిగా ఈరోజు ఎదుగుతున్నాం. ఓకే. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియాపై ముఖ్యంగా ఇండియన్స్ పై జరుగుతున్న వ్యతిరేకతను మీరు ఎట్లా చూస్తారు సార్? ఖండిస్తారా లేదా ఏం చెప్తారు సార్? తప్పకుండా ఖండించవలసిందే. ఎవరు ఖండించరు దాన్ని అంతా గాని. బట్ ఇది ఒక దౌర్భాగ్యమైన విషయం. ఆస్ట్రేలియాలో కూడా భారతీయులకు వ్యతిరేకంగా అక్కడ చాలా చూస్తున్నాము. అలాగే ఈరోజు తెల్ల జాతి వాళ్ళు అమెరికాలో కూడా వాళ్ళు H-1B వీసాలు క్యాన్సిల్ చేయాలని, భారతీయులకు ఉండడానికి వీల్లేదని, ఇన్‌ఫాక్ట్ భారతీయ మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి పక్కన పెడితే ఆ దేశంలో పుట్టినటువంటి అమెరికన్ సిటిజన్స్ వాళ్ళ పూర్వీకులు ఎవరో భారతదేశం నుంచి వచ్చిండొచ్చు 3-4 తరాల క్రితం. అక్కడే పుట్టి పెరిగినటువంటి అమెరికన్లకు కూడా వ్యతిరేకంగా అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. కాబట్టి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ నల్ల వాళ్ళకు, తెల్ల వాళ్ళకు మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలన్నీ చూస్తున్నాం. ఆ సమాజాన్ని క్షీణిస్తుంది. మనకు ఇమిగ్రెంట్స్ లీగలా, ఇల్లీగల్ పట్టించుకోవట్లేదు. ఈరోజు భారతీయులే అక్కడ రమారమి $65 బిలియన్ విలువ చేసేటువంటి కంపెనీని మన వాళ్ళు స్టార్ట్ చేశారు. భారతీయ టెక్నాలజీ లేకపోతే వాళ్ళ ఎకానమీ మొత్తం నాశనం అవుతుంది. భారతీయులే అక్కడ వాళ్ళకు ఆ దేశాన్ని ఒక సంపన్నమైన దేశంగా తీర్చిదిద్దింది. అయినా అక్కడ ఉన్నటువంటి ఈ ఎమోషనల్ గా పనిచేస్తున్నటువంటి జనాభా అంతా కూడాను వీళ్ళని తెల్ల జాతి కానటువంటి వాళ్ళందరినీ మీద కూడా టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి నల్ల జాతి వాళ్ళు టార్గెట్ అవుతున్నారు, మనం టార్గెట్ అవుతున్నాం. మీరు అమెరికన్ పాస్‌పోర్ట్ తో పుట్టినా, ఆస్ట్రేలియన్ పాస్‌పోర్ట్ తో పుట్టినా మీ చర్మం యొక్క రంగు ఆధారంగా మీరు ఆ దేశంలో వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఈ ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి. యూరోప్‌లో తర్వాత వెస్టర్న్ ప్రపంచం అంతా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి. పోనీ ఆసియా ఖండంలో అలా ఉందంటే అక్కడ కూడా అదే పరిస్థితి. కొరియా, జపాన్‌కు ఉన్నంత రేసిజం ఇంకెక్కడ మనకు కనిపించదు. వేరే దేశం నుంచి వచ్చే వాళ్ళకి వ్యతిరేకత విపరీతంగా ఉంటుంది. కొరియా ఎంత రేసిస్ట్ దేశం అంటే భారతదేశంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్లాంట్స్, కియా మోటార్స్ లాంటివి కూడా దాంట్లో ఉన్నటువంటి టాయిలెట్‌లో వేసే టైల్స్ గాని, వాళ్ళకి టాయిలెట్‌లో ఉన్నటువంటి ట్యాప్‌లు గాని మన దేశంలో కొనరు వాళ్ళు. కొరియా నుంచి తెచ్చుకుంటారు. అన్ని ఇంపోర్ట్ చేసుకుంటారు.
వాళ్ళు చపరాసీల పై స్థాయి ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కొరియన్సే. భారతదేశం నుంచి ఎవరికి ఉద్యోగాలు కూడా ఇవ్వరు. మేనేజర్స్ అండ్ అబౌవ్ అంతా వాళ్ళే ఉంటారు. మీరు హిందూపూర్ సైడ్ వెళ్ళి చూసారంటే రోడ్లలో అంతా కూడా కొరియన్ భాషనే ఉంటుంది, తెలుగు భాష కనిపించింది. అంత రేసిస్ట్ వాళ్ళు. కాబట్టి భారతీయులకు ఎక్కడ పోయినా కానీ వాళ్ళకు కొన్ని ఇబ్బందులు తప్పవు. అక్కడ ఆ దేశంలో వాళ్ళు సెకండ్ రేట్ సిటిజన్స్ గానే ఉంటారు. వాళ్ళ రక్షణ అంటే మన దేశానికి వస్తేనే, మాతృభూమికి వస్తేనే వాళ్ళ రక్షణ. ఇప్పుడు మొన్న చైనా భారీ ఆయుధాలను కూడా ప్రదర్శించింది. ఈ ప్రదర్శన దేనికి సంకేతం అంటారు? ఆఫ్ కోర్స్ వాళ్ళు రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి అమెరికాను బెదిరించడం. అమెరికా స్థావరాలు ఏవైతే చైనా చుట్టూతోనే ఉన్నాయో, జపాన్ లో కానీ, కొరియాలో కానీ, టైవాన్, ఫిలిప్పైన్స్, గోవాం ఇటువంటి ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నటువంటి అమెరికా స్థావరాలని బెదిరించడము. చూడు మా దగ్గర ఈ అస్త్రాలు ఉన్నాయి, మీరు మాకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తే కనుక మేము మిమ్మల్ని ఏం చేయగలమో చూడండి, రేపు మేము టైవాన్ మీద దాడి చేస్తే మీరు అడ్డు రాకండి, మీరు జోక్యం చేసుకోకండి అని బెదిరింపు ఒకటి. మా దగ్గర శక్తి ఉన్నాయి. గోవాం కిల్లర్ అని చెప్పి ఒకటి DF-61 అని చెప్పి ఒక మిజైల్ చూపించారు. అది కనుక అటువంటి కనుక ఒక 10-15 కొడితే కనుక గోవాం అన్న దీవి ఉండదు, కంప్లీట్ గా అమెరికన్ బేస్ అంతా నాశనం అయిపోతుంది. అలాగే వీళ్ళ మేజర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కూడా ధ్వంసం చేయగలిగిన కెపాసిటీ ఉంది. కాబట్టి అటువంటివి డిస్ప్లే చేశారు. ఇది ఒక ఎత్తు. రెండవది, నిజంగా అవి పనిచేస్తాయా లేదా అనేది పెద్ద ప్రశ్న. అది ఎక్స్పర్ట్స్ చెప్పాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. పాకిస్తాన్ తో మనకు జరిగినటువంటి ఘర్షణ ఆపరేషన్ సింధూర్ లో మొత్తం చైనీస్ టెక్నాలజీ, చైనీస్ ఎయిర్ డిఫెన్సెస్, చైనీస్ మిసైల్స్, చైనీస్ ఎక్విప్మెంట్ అంతా వాళ్ళు వాడారు. చైనీస్ టర్కీ డ్రోన్స్ ఈ రెండే వాడారు. రెండింటిని కంప్లీట్ గా నిర్వీర్యం చేసాం, కంప్లీట్ గా సర్వనాశనం చేసాం. మనకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా వాళ్ళని కొట్టగలిగాం. కాబట్టి వాళ్ళ వీక్నెస్ లేట మనం ఎక్స్పోజ్ చేసాం. సో ఇది రెండవ అంశం. మూడవది, మా దగ్గర చూడండి అద్భుతమైన అస్త్రాలు ఉన్నాయని చెప్పి ప్రపంచంలో అమ్మకాని కోసం వాళ్ళు, ట్రేడ్ కోసం వాళ్ళు చూస్తున్నారు. సో అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనం చూస్తే కనుక ఒక డిక్టేటర్స్ ఎవరు ఉన్నారో అందరూ ఉన్నారు. నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ కానీ, మనకు రష్యన్ వ్లాడిమిర్ పుటిన్ కానీ, అలాగే అసీం మునీర్. అఫ్ కోర్స్ అసీం మునీర్ కెమెరా వెనకాల ఉన్నాడు, కానీ అసీం మునీర్ ఉన్నాడు అక్కడ. షాబాజ్ షరీఫ్ కెమెరా ముందు పంపించారు. కానీ మొత్తానికి ఇటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ కూడా చైనా మీద ఆధారపడి ఉండాలి. కూడా వాళ్ళకందరికీ ఈ వెపన్స్ అమ్మడానికి కోసం కూడా ఇది ఒక డిస్ప్లే. సో ఒకటి, అమెరికాను బెదిరించడము, రెండు, దాన్ని అమ్ముకోవడానికి. ఈ రెండు అంశాల కోసం వాళ్ళు అవన్నీ డిస్ప్లే చేశారు. దాన్ని మనం లైట్ గా తీసుకోవడానికి వీల్లేదు. వీళ్ళకి ఏం శక్తి లేదు అని మనం అనడానికి వీల్లేదు. తప్పకుండా వాళ్ళ దాంట్లో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతోంది. వీక్నెస్లు ఉన్నాయి, అది కూడా ఒప్పుకోవాలి. అమెరికన్ టెక్నాలజీని కంపేర్ చేసేస్తే వాళ్ళకి టెక్నాలజీ చాలా ఎప్పుడో నాసిరకమైన టెక్నాలజీ చైనాలో ఉన్నది. కానీ చైనా ఏంటంటే నంబర్స్ గేమ్ ఆడుతుంది. మీరు 1000 మిసైల్స్ కి మీరు సిద్ధంగా ఉన్నారు, దాన్ని ఎలా కౌంటర్ చేయాలని మీరు సిద్ధంగా ఉంటే 10,000 మిసైల్స్ పంపిస్తారు. మీరు 1000-1500 కొట్టగలరు, మీద వచ్చి పడతాయి. కాబట్టి అటువంటి నంబర్స్ గేమ్ ఆడుతుంది చైనా. అమెరికా కంటే ఎక్కువ యుద్ధ నౌకలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, నేవీ ఫ్లీట్ వాళ్ళ దగ్గర ఉంది. రేపు అమెరికా వాళ్ళ దగ్గర సుపీరియర్ టెక్నాలజీ ఉండొచ్చు కాదు. ఇప్పుడు ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉందంటే దాన్ని అటాక్ చేయడానికి ఒక 100 వార్షిప్లు వస్తే ఏం చేస్తుంది అమెరికా? కాబట్టి అటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి చైనాని మనం లైట్ గా తీసుకోవడానికి వీల్లేదు. వాళ్ళ టెక్నాలజీ కొంత ఛాలెంజెస్ ఉన్నా కానీ కూడా వాళ్ళు చాలా పురోగతి చెందుతున్నారు, అది మనం అబ్జర్వ్ చేయాలి. కానీ దాన్ని ఎలా కౌంటర్ చేయాలో మిగతా దేశాలు కూడా ప్రయత్నాలు చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ భారతదేశము తర్వాత జపాన్ ఇద్దరు కలిసి కొన్ని టెక్నాలజీస్ మనం ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకప్పుడు ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా చైనా అమెరికా అంటే భయపడదు. చైనా భయపడే ఏకైక దేశం జపాన్. జపాన్ అంటే భయపడుతుంది, భారతదేశం అంటే భయపడదు, ఎవరంటే భయపడదు. కాబట్టి జపాన్ భారతదేశం కలిస్తే కనుక చాలా టెక్నాలజీస్ మనం ముందుకు తీసుకురావచ్చు. మన టెక్నాలజీస్ కొత్త అత్యాధునికమైన టెక్నాలజీస్ చైనా కంటే అద్భుతంగా మనం చేయగలం ఈ రెండు దేశాలు. కాబట్టి చూద్దాం. వాళ్ళ డిస్ప్లే అంతా కూడాను ఈ రెండు అంశాలకు ఫోకస్ గా వాళ్ళు చేశారు. భారతదేశం మనకు ఆల్రెడీ తెలుసు, వాళ్ళ శక్తి ఏమన్నా మనకు బాగా తెలుసు. కాబట్టి అందరికంటే ఎక్కువ సరిహద్దు రష్యా, తర్వాత భారతదేశం, ఈ రెండు దేశాలకే ఉన్నాయి చైనాతో. రష్యా గతంలో యుద్ధం చేసి చైనాను ఓడించింది కూడా, సరిహద్దులు ఫిక్స్ అయినాయి. మనం గతంలో ఓడిపోయాం 62లో. కానీ దాని తర్వాత జరిగినటువంటి ఘర్షణలు అన్నింటిలో భారతదేశమే గెలిచింది. మనకు నత్తుల్లా పాస్ దగ్గర జరిగింది కావచ్చు, యాంగ్సేలో జరిగింది కావచ్చు, గల్వాన్ ఘటన కూడా మనం 20 మంది బలిదానం మన వాళ్ళు ఇస్తే కనుక వాళ్ళని ఆల్మోస్ట్ 100 మందిని మనం చంపాం. వాళ్ళు నలుగురినే వాళ్ళు పేర్లు బయట పెట్టారు, కానీ 100 మంది భయపడి మనం చంపాం. రష్యన్ న్యూస్ ఏజెన్సీ చెప్పింది వాళ్ళు 100 మంది చనిపోయారని. కాబట్టి మళ్ళీ ప్రతి దగ్గర మనమే గెలుస్తూ వచ్చాం. కాబట్టి వాళ్ళని ఎలా కౌంటర్ చేయాలో భారతదేశానికి తెలిసినట్టు ఇంకే దేశాలకు తెలియదు. భారతదేశము, జపాన్ ఈ రెండు శక్తులు కూడాను చైనాని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా డీల్ చేయాలని మన ఇద్దరికి బాగా తెలుసు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏమవుతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?
సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజాకోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.